అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మనకి ఏ రోజులలో ముఖ్యమైనటువంటి పండుగలు, అలాగే మనకి ఏ రోజులలో శుభకార్యాలు చేసుకోవటానికి, వివాహానికి కానీ, గృహప్రవేశం కానీ, అక్షరాభ్యాసము, ఉపనయనము, అన్నప్రాసన, నామకరణము, దేవతా ప్రతిష్ట ఇలా మొదలగు కార్యక్రమాలు అనేవి చేసుకోవటానికి మనకి ఏ ఏ రోజుల్లో శుభముహూర్తాలు అనేవి ఉన్నాయి అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా తెలుస్తుంది. 2026 సంవత్సరము ఫిబ్రవరి నెల శ్రీ విశ్వవసు నామ సంవత్సరము మాఘమాసము శుద్ధ పౌర్ణమి ఆదివారం మొదలుకొని పాల్గొన మాసము శుద్ధ ద్వాదశి శనివారం వరకు మనకి ఫిబ్రవరి నెల అనేది ఉంటుంది. ఇక్కడ నేను తెలియజేసినటువంటి ఈ సమాచారం మొత్తము పంచాంగంని అనుసరించి మీతో తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాలకి, అలాగే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు ఉన్నాయి అన్న విషయం గురించి తెలుసుకుందామా. 2026 ఫిబ్రవరి 1 ఆదివారము, పౌర్ణమి తిథి, పుష్యమి నక్షత్రము. ఈ రోజున ఆపరేషన్స్ చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, ప్రయాణాలు లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఈరోజు బాగుంది. ఫిబ్రవరి 2 వారం సోమవారము, పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రము. ఈరోజైతే ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు. ఫిబ్రవరి 3 వారం మంగళవారము, విద్యా తిథి, మకా నక్షత్రము. ఈ రోజును కూడా ఆపరేషన్స్ చేసుకోవటానికి, పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేయడానికైతే ఈ 3వ తారీఖు అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 4 వారం బుధవారము, తదియా తిథి, పుబ్బా నక్షత్రము. ఫిబ్రవరి 5 వారం గురువారము, చవితి తిథి, ఉత్తరా నక్షత్రము. ఈ 4, ఈ 5 ఈ 2 రోజుల్లో మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే ఏమీ లేవు. ఫిబ్రవరి 6 వారం శుక్రవారము, పంచమి తిథి, హస్త నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈ రోజున పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 7 వారం శనివారము, షష్ఠి తిథి, చిత్తా నక్షత్రము. ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు అయితే ఏమీ లేవు పంచాంగం ప్రకారము. ఫిబ్రవరి 8 వారం ఆదివారము, సప్తమి తిథి, స్వాతి నక్షత్రము. ఈరోజు చాలా బాగుందండి. ఈ రోజున పెండ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, అన్నప్రాసనకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 9 వారం సోమవారము, అష్టమి తిథి, విశాఖ నక్షత్రం పూర్తిగా ఉంటుంది. ఫిబ్రవరి 10 వారం మంగళవారము, అష్టమి తిథి, విశాఖ నక్షత్రం. ఫిబ్రవరి 11 వారం బుధవారము, నవమి తిథి, అనురాధ నక్షత్రం. ఈ 9, 10, 11 ఈ 3 తేదీలలో మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలు అయితే ఈ 3 తేదీలలో లేవండి. ఫిబ్రవరి 12 వారం గురువారము, దశమి తిథి, జ్యేష్ఠ నక్షత్రము. ఈ రోజున పెండ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్ పనులు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేయడానికి, ఆపరేషన్స్ చేసుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసనకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 13 వారం శుక్రవారము, ఏకాదశి తిథి, మూలా నక్షత్రము. ఫిబ్రవరి 14 వారం శనివారము, ద్వాదశి తిథి, పూర్వాషాఢ నక్షత్రము. ఈ 13, ఈ 14 ఈ 2 తేదీలలో మనకి ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి ఏమీ లేవు. ఫిబ్రవరి 15 వారం ఆదివారము, త్రయోదశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈరోజు ఆపరేషన్స్ చేసుకోవటానికి, పెండ్లి చూపులు కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, అన్నప్రాసనకు ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. ఫిబ్రవరి 16 వారం సోమవారము, చతుర్దశి తిథి, శ్రవణ నక్షత్రము. ఫిబ్రవరి 17 వారం మంగళవారము, అమావాస్య, ధనిష్ట నక్షత్రము. మనకి 16, 17 ఈ 2 తేదీలలో ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. ఫిబ్రవరి 18 వారం బుధవారము, ఈ రోజు నుంచే పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. పాడ్యమి తిథి, శతభిష నక్షత్రము.
ఈరోజు చాలా బాగుందండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, బారసాలు నిర్వహించుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేయటానికి, పెళ్లి చూపులకు, వివాహానికి, గృహ ప్రవేశానికి, వాస్తు హోమాలు నిర్వహించుకోవటానికి ఈ 18వ తేదీ చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 19 వారం గురువారము, విద్యా తిథి, పూర్వాభాద్ర నక్షత్రము. ఈ రోజు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అండి. ఈ రోజున కూడా రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, పెండ్లి చూపులకు, గృహ ప్రవేశానికి, వివాహానికి, ప్రయాణాలు లాంటివి చేయడానికి, వాస్తు హోమాదులు నిర్వహించుకోవటానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఈ 19వ తారీఖు చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 20 వారం శుక్రవారము, తదియా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈరోజు వివాహం చేసుకోవటానికి, ఉపనయనంకు, గృహ ఆరంభానికి, దేవతా ప్రతిష్టకు, అక్షరాభ్యాసం చేయించుకోవటానికి, నామకరణానికి, అన్నప్రాసన చేయించుకోవటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, బారసాలకు, అద్దె ఇంట్లోకి మారటానికి, వాహన వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు లాంటివి చేయడానికి, ఆపరేషన్స్ చేయించుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, వాస్తు హోమాదులు నిర్వహించుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 21 వారం శనివారము, చవితి తిథి, రేవతి నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశంకు, అక్షరాభ్యాసం నిర్వహించుకోవటానికి, నామకరణానికి, వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులకు, వాహన ప్రారంభ పనులు చేసుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, ప్రయాణాలు లాంటివి నిర్వహించుకోవటానికి, వాస్తు హోమాదులు పనులు చేసుకోవటానికి, గర్భధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, చిన్నపిల్లల్ని ఊయల్లో వేయటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేయడానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. 21వ తేదీ అనేది ఫిబ్రవరి 22 వారం ఆదివారము, పంచమి తిథి, అశ్విని నక్షత్రము. ఈరోజు కూడా చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభానికి, వివాహానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, వాస్తు హోమాదులకు, వ్యాపార వ్యవసాయ పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలకు, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు నిర్వహించుకోవటానికి 22వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 23 వారం సోమవారము, షష్ఠి తిథి, భరణి నక్షత్రము. ఈరోజు వ్యవసాయ పనులు చేసుకోవటానికి, వ్యాపార పనులు చేసుకోవటానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, ప్రయాణాలకు, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉంది. ఫిబ్రవరి 24 వారం మంగళవారము, సప్తమి తిథి, కృతికా నక్షత్రం అండి. ఈరోజు కేవలం మనకి ఆపరేషన్స్కు, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలు చేయడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 25 వారం బుధవారము, నవమి తిథి, రోహిణి నక్షత్రము. ఈ రోజున చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభంకు, గృహ ప్రవేశానికి, వివాహానికి, ఉపనయనం, నామకరణం, వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, వాస్తు హోమాదులు నిర్వహించుకోవటానికి, ఉపనయనం చేసుకోవటానికి, నామకరణానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, ఆపరేషన్స్ చేయించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవటానికి ఈ 25వ తారీఖు చాలా దివ్యప్రదమైనటువంటి రోజు. ఫిబ్రవరి 26 వారం గురువారము, దశమి తిథి, మృగశిర నక్షత్రము. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, వివాహానికి, ఉపనయనంకు, దేవతా ప్రతిష్టలు చేసుకోవటానికి, అన్నప్రాసన చేసుకోవటానికి, ఆపరేషన్స్ నిర్వహించుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ పనులు చేసుకోవటానికి, వ్యవసాయ వ్యాపార ప్రారంభ పనులు చేసుకోవటానికి, ఏదైనా నిర్ణయాలు అలా తీసుకోవటానికి, సాధారణ పనులకు, రోజువారీ పనులకు చాలా బాగుంది 26వ తారీఖు. ఫిబ్రవరి 27 వారం శుక్రవారము, ఏకాదశి తిథి, ఆరుద్ర నక్షత్రము. ఈరోజు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు అండి. ఈ రోజున కూడా గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, ఉపనయనం చేసుకోవటానికి, దేవతా ప్రతిష్టలకు, అన్నప్రాసన అనేది చేసుకోవటానికి, ఆపరేషన్స్ చేసుకోవడానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, వ్యవసాయ వ్యాపార నిర్ణయములు అనేవి తీసుకోవటానికి, శాంతి హోమాదులు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు చేసుకోవడానికి 27వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. ఫిబ్రవరి 28 వారం శనివారము, ద్వాదశి తిథి, పునర్వసు నక్షత్రము.
ఈ రోజున కూడా మనకి చాలా బాగుందండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశంకు, ఉపనయనము, అక్షరాభ్యాసము, అన్నప్రాసన చేసుకోవటానికి, రిజిస్ట్రేషన్స్ చేయించుకోవటానికి, వ్యాపార వ్యవసాయ పనులు నిర్ణయించుకోవడానికి, ప్రయాణాలు లాంటివి చేసుకోవటానికి, వాస్తు హోమాలు నిర్వహించుకోవటానికి, రోజువారీ పనులు, సాధారణ పనులు చేసుకోవటానికి చాలా దివ్యప్రదమైనటువంటి రోజు 28వ తారీఖు అనేది. ఇప్పుడు మనం ఈ 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో మనకి ఏ ఏ రోజుల్లో శుభకార్యాలు అనేవి చేసుకోవడానికి, శుభముహూర్తాలు అనేవి ఉన్నాయన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే మనకి ఏ ఏ రోజుల్లో ముఖ్యమైన పండుగలు, అలాగే ముఖ్యమైన రోజులు ఉన్నాయన్న విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 1వ తేదీ మాఘ పూర్ణిమ, ఫిబ్రవరి 3 షబ్యే బరాత్, ఫిబ్రవరి 5 సంకటహార చతుర్థి, ఫిబ్రవరి 6 ధనిష్టా కార్తె, ఫిబ్రవరి 8 భాను సప్తమి, ఫిబ్రవరి 13 కుంభ సంక్రమణం, శుక్రమూర్జమి త్యాగం, మత త్రయోదశి, ఫిబ్రవరి 14 శని త్రయోదశి, ఫిబ్రవరి 15 మహాశివరాత్రి, ఫిబ్రవరి 18 చంద్ర దర్శనం, రంజాన్ నెల ప్రారంభం, ఈ రోజు నుంచే పాల్గొన మాసం ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 19 శతవిశాఖార్తె, ఫిబ్రవరి 21 పుత్ర గణపతి వ్రతము, ఫిబ్రవరి 27 మత త్రయోదశి, బల్లిపాడు మదన గోపాలస్వామి కళ్యాణం, ఫిబ్రవరి 28 టైలర్స్ డే, నేషనల్ సైన్స్ డే. సో ఇదండి 2026 సంవత్సరము ఫిబ్రవరి నెలలో 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఏ ఏ రోజుల్లో మనకి ముఖ్యమైన పండుగలు, ఏ ఏ రోజుల్లో మనకి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు ఉన్నాయన్న విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.